రైట్, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక వార్త చూడొచ్చు. జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులంట. మామూలుగా అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు చట్టసభల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి అనుకున్నది. కానీ కేంద్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల, ఆ బిల్లులను తొక్కి పట్టడం వల్ల ఈరోజు 42% పార్టీ పరంగా బీసీలకు మేము 42% ఇస్తాం కాబట్టి జనరల్ స్థానాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ స్థానాల్లో బీసీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వండి అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి అయితే అధికారులకు సూచించినట్లు తెలుస్తున్నది. పార్టీ మద్దతుతో పోటీలో నిలబెట్టాలని కాంగ్రెస్ నిర్ణయం. ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగింత. ఏదైతే 50% బీసీలకు రిజర్వేషన్లను పార్టీ పరంగా అమలు చేయాలి, జనరల్ స్థానాల్లో బీసీలను అభ్యర్థులుగా నిలబెట్టాలి, ఈ బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పజెంపాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి అయితే దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తున్నది. పంచాయతీలో బీసీలకు 50% కోట దాటాలని సీఎం ఆదేశాలు. పార్టీ పరంగా అందుకు తగ్గట్టు ప్రణాళికలు. పార్టీ పరంగా కూడా దానికి తగ్గట్టే ప్రణాళికలు చేస్తున్నది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల ఏర్పాటు పూర్తి అవుతున్న తరుణంలో అధికార పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఎన్నికల్లో బీసీ వర్గాల ప్రాతినిధ్యం 50% దాటాలని, అందుకు పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి మొత్తం రిజర్వేషన్లను 50% మించకుండా రాజ్యాంగపరమైన పరిమితులను పాటిస్తూనే బీసీలకు రాజకీయ ప్రాధాన్యాన్ని గణనీయంగా పెంచాలని స్పష్టం చేశారు. దీంతో బీసీ అభ్యర్థులను జనరల్ స్థానాల్లో పోటీ చేయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇలా జనరల్ స్థానాల్లోనూ బీసీలను పోటీ చేయించడం ద్వారా రిజర్వేషన్ల పరిమితి అధిగమించవచ్చని, ఆ వర్గాలకు రాజకీయంగా 50%కి పైగా కోట దక్కుతుందని భావిస్తున్నది. ఇప్పటికే బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కల్పించాలని కేబినెట్లో నిర్ణయించింది. ఇప్పుడు ఆ కోటను మరింత పెంచే పనిలో పార్టీ నిమగ్నమైంది. బీసీల్లోని అత్యంత వెనుకబడిన వర్గాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కూడా అధిష్టానం దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తున్నది. మామూలుగా అయితే పార్టీ పరంగా 49% ఇవ్వాల 42% ఇవ్వాలని అనుకున్నారు, కానీ అది సాధ్యం కాకపోవడంతో పార్టీ పరంగా 50% కోటను కూడా దాటించాలని చెప్పి పార్టీ శ్రేణులకైతే దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా బీసీల్లో కూడా వెనుకబాటుకు గురైనటువంటి వారికి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కూడా పార్టీ ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తున్నది. రేపో మాపో షెడ్యూల్ అంట. రేపో మాపో ఎన్నికల షెడ్యూల్ని కూడా విడుదల చేయడానికి కసరత్తు అయితే చేస్తున్నారు. ఈరోజు క్యాబినెట్ కూడా ఉన్నది కాబట్టి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉన్నది. పంచాయతీ ఎన్నికలకు వేరువేరుగా ఏర్పాట్లంట. పంచాయతీరాజ్ శాఖ నుంచి ఎస్ఈసికి చేరిన రిజర్వేషన్ల జాబితా ఈ నెల 26 లేదా 27న షెడ్యూల్ విడుదల చేసే ఛాన్స్. జడ్జి సెలవుల్లో ఉండడంతో పంచాయతీ ఎన్నికల పిటిషన్పై విచారణ నేటికి వాయిదా. ఆ మండలాల్లో బీసీలకు ఒక్క ఊరు దక్కలేదంట. జిల్లా యూనిట్గా రిజర్వేషన్లు ఖరారు చేయడం రొటేషన్ పద్ధతి వల్లే సమస్యనంట. మహబూబాబాద్ జిల్లాలోని 6 మండలాల్లో బీసీలకు 0నంట. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలోని 10 మండలాల్లోనూ ఇదే సీన్. ఒక్క గ్రామం దక్కపోవడాన్ని నిరసిస్తూ భీమారం, జన్నారంలో బీసీల ధర్ననంట. కోటపల్లిలో బీసీలకు సీట్లు కేటాయించాలని కలెక్టర్ని కలిసిన బీసీ లీడర్లంట. నేడో రేపో అయితే ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా